వివేకానంద రెడ్డి చనిపోయి 5 ఏళ్లైంది. బట్ ఆయన వైసీపీ వెంట పడ్డారు, వేటాడారు. ఈ ఎన్నికల్లో జగన్ ఓటమిలో ఆయనది కూడా ఓ భాగం ఉంది. ఎన్నికల ప్రచారంలో ఆయన పేరు వాడని విపక్ష పార్టీ లేదు. ఇంతకీ వివేకా ఫ్యాక్టర్ జగన్ కు యాంటీగా ఎలా పనిచేసింది? దాని ఎఫెక్ట్ ఎలా ఉంది? వైఎస్ జగన్ను వెంటాడిన వైఎస్ వివేకా హత్య కేసు. విపక్షాల విమర్శలతో ఉక్కిరిబిక్కిరైన జగన్. విపక్షాల ప్రచారంలో బ్రహ్మాస్త్రంగా మారిన హత్య కేసు. అన్నలకు యాంటీగా మారిన చెల్లెమ్మలు. అండగా ఉండేవాళ్లు కాదు, ముంచేవాళ్లంటూ ప్రచారం. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఈసారి ఎన్నికల ప్రచారంలో ఓ హైలైట్. సిబిఐ ఎంతవరకు విచారణ జరిపిందో, నిందితుడిని ఎవరిని తేల్చిందో ఇంకా ఫైనల్ కాలేదు. కానీ వైఎస్ అవినాష్ రెడ్డికి హత్యతో సంబంధం ఉందని ఏపీ ప్రజలంతా దాదాపుగా నమ్మారు. ఈ హత్య కేసు ప్రస్తావన లేకుండా ఏ ఒక్క రోజు కూడా ప్రచారం ముగియలేదు. చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వైఎస్ షర్మిల కావచ్చు, ఆఖరికి వైఎస్ సునీత కూడా కావచ్చు, ఇలా ప్రతి ఒక్క నేత ఈ అంశంపైనే ప్రచారం చేశారు. అవినాష్ రెడ్డి నిందితుడు, ఆ నిందితుడికి సపోర్ట్ చేసిన జగన్ కూడా నిందితుడే అన్నట్టుగా ప్రచారం సాగింది. నిజానికి వివేకా కూతురు సునీత చెప్పిన అంశాలు చాలా కీలకంగా మారాయి ప్రచారంలో. అసలు హత్యకు ముందు రోజు, ఆ తరువాత ఏం జరిగిందని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వేసి మరీ చూపించారు. ఇక అన్నింటికంటే హైలైట్ ఏంటంటే, అసలు కడప ఎంపీ అభ్యర్థిగా తాను పోటీ చేయటానికి అవినాష్ రెడ్డే అని షర్మిల స్టేట్మెంట్ ఇవ్వటం. ఓ నిందితుడికి జగన్ టికెట్ ఇవ్వటం ఏంటి అని ప్రశ్నించారామె. ఇది కూడా ప్రజల్లోకి గట్టిగానే వెళ్ళింది. నిజానికి 2019 ఎన్నికల సమయంలో జరిగింది వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య. హత్య జరిగిన వెంటనే అప్పుడు విపక్షంలో ఉన్న వైసీపీ అధికార పార్టీ అయిన టీడీపీపై ఆరోపణలు గుప్పించింది. అప్పటి విపక్ష నేత జగన్ సొంత బాబాయిని పొట్టన పెట్టుకున్నారంటూ శోకాలు పెట్టారు. నిజానికి ఆయనకు కాస్త సానుభూతిని కూడా తెచ్చిపెట్టింది ఈ హత్య. అయితే అధికారంలోకొచ్చాక సీన్ మొత్తం రివర్స్ అయింది. విపక్షంలో ఉండగా సిబిఐతో ఇన్వెస్టిగేషన్ జరిపించాలన్న జగన్ ఆ తరువాత సిబిఐ దర్యాప్తు అవసరం లేదన్న నిర్ణయం తీసుకున్నారు. ఆ తరువాత వైఎస్ సునీత న్యాయ పోరాటం కారణంగా వివేకా హత్య కేసు సిబిఐ చేతికి వెళ్ళింది. ఇక అక్కడ్నుంచి సీన్ మొత్తం మారిపోయింది. ఇంటి దొంగలే వివేకా హత్య కేసులో కీలకంగా ఉన్నారని తేలింది. కడప లోక్సభ అభ్యర్థి విషయంలో వచ్చిన విభేదాలే వివేకా హత్యకు మోటివ్గా సిబిఐ దర్యాప్తు తేల్చింది. దీంతో చెల్లెలిద్దరూ అన్నపై సమరభేరి మోగించారు. నిజానికి ఇక్కడ పోరాటం సునీత ఒక్కరిదే అని చెప్పాలి. షర్మిల తన దుకాణాన్ని తెలంగాణ నుంచి ఏపీకి మార్చాక ఈ అంశాన్ని భుజానికెత్తుకున్నారు. అప్పటి వరకు ఆమె కూడా దీనిపై పెద్దగా స్పందించలేదు. అయితే టీడీపీ, జనసేన మాత్రం ఈ అంశాన్ని జనంలోకి తీసుకెళ్లటంలో సక్సెస్ అయ్యాయి. జగన్ మాట వినకపోతే ఎలా ఉంటుందో చూడండి, సొంత బాబాయిని కూడా వదల్లేదంటూ నాన్ స్టాప్ ప్రచారం చేశారు ఇరు పార్టీల నేతలు. సరిగ్గా గత ఎన్నికల సమయంలో వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చిన అంశాలలో వివేకా హత్య కేసు ఒకటైతే, ఈ ఎన్నికల విషయంలో వ్యతిరేకంగా మారిన అంశాల్లో కూడా ఒకటిగా మారింది. అప్పుడు వైసీపీకి సానుభూతి ఏరులై పారించింది. ఇప్పుడు రివర్స్ లో జగన్ ఆయన పార్టీని కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. నిజానికి ఈ హత్య ఎవరు చేశారు, ఎవరు చేయించారు అనేది
కోర్టులు డిసైడ్ చేస్తాయి. కానీ రాజకీయాల్లో చేసే ఆరోపణల్లో బలం ఎటువైపు ఉంటే ప్రజలు అదే నమ్మే ఛాన్స్ ఉంటుంది. ఆ లెక్కన ఈ కేసులో దాదాపు 5 ఏళ్ల విచారణ, అప్పటి నుండి జరిగిన పరిణామాలన్నీ కూడా వైసీపీకి వ్యతిరేకంగానే ఉన్నాయి. అందులో ప్రధానంగా సీఎం జగన్ కు మరో చిన్నన్న కొడుకైన ఎంపీ అవినాష్ ఈ కేసులో కీలక సూత్రధారిగా దర్యాప్తు సంస్థ సిబిఐ ఇప్పటికే తేల్చి చెప్పటం సీఎం జగన్ ను కోలుకోలేని దెబ్బతీసింది. For more videos like this, subscribe Big TV channel.